పార్టీ విధానపర నిర్ణయం తీసుకొని చనిపోయిన రైతు కుటుంబాలందరినీ కూడా శాసనసభకు తీసుకొచ్చి ఒక్కొక్క శాసనసభ్యుడు మొత్తం రైతు కుటుంబాలను తీసుకుపోయి ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు కూర్చోబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం, లేదా నిరంతర కార్యక్రమం చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంలో ఏ విధంగా ఈ పొద్దునిద్రలో దున్నపోతు మీద వర్షం పడితే కూడా ఏం మెదలనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అసలు రైతుల ఆత్మహత్య మీద ప్రభుత్వమే చర్చ జరపాలనుకుంటుంది, ప్రతిపక్షాలు కాదు. అసలు దీని పాపం ఎవరిది, దీనికి ఈ కారకులు ఎవరు, ఈ గతంలో ఎవరు పరిపాలించిండ్రు? 59 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ 59 సంవత్సరాల వీరిద్దరి పరిపాలన ఫలితమే నేటి రైతుల ఆత్మహత్యలు. ఇలా మీరు సరిగ్గా పట్టించుకొని ఉంటే, మీ విధానాలు బాగుంటుంటే రైతులకు ఎందుకు ఈ దుస్థితి పట్టేది ఈరోజు? దాని మీద డెఫినెట్గా చర్చకు ప్రభుత్వమే ఆహ్వానిస్తుంది, ప్రభుత్వమే చర్చ పెడుతుంది.